హలో హలో చెప్పు బ్రదర్, ఏం కావాలా నీకు? మా దేవుడు ఫోటో చూపించాలా నీకు? అర్థం కాల. మా దేవుడు ఫోటో కావాలా నీకు అంటున్నా. ఎవరికి? నీకు. నేనెప్పుడు అడిగా? నువ్వే కదా అడిగింది. ఏమని అడుగుతున్నావా? ఏమని అడిగా? దేవుడు ఫోటో చూపించని. ఎక్కడ బ్రదర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడియో చేసావు కదా బ్రదర్. ఎవరి మీద? అతని మీద. వేరే వాడు ఏదో దేవుళ్ళ గురించి మాట్లాడుతా ఉంటే మా దేవుడికి ఫోటో అడుగుతున్నావని. మా దేవుడికి ఫోటో కావాలా నీకు? అది నేను అడిగానా? వీడియో చూసావా మొత్తం? అవును చూశాను. చూసే కదా నేను అడిగేది నీకు. అది ఎవడో పెట్టిన పోస్ట్ కి వాడు భగవద్గీత గురించి తీసుకొచ్చిండు మధ్యలో, నేను మాట్లాడా. వాడు ఎవడో పెట్టాడు కాబట్టి కదా వీడు సమాధానం చెప్పింది. అవును. దానికి నువ్వేమన్నావు? మా దేవుడు ఫోటో అడుగుతున్నావు. అరే దేవుడు ఫోటో కావాలా? నేను చూపించు. నేను ఎక్కడ అడిగాను చూపించు. అది నువ్వు అడుగుతున్నావు కదా అక్కడ. చూపించు అంటున్నా, వీడియో చూపించు. నేను ఎక్కడ అడిగాను? నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు నీకు కామెంట్ చేశాను. లేదు నీకు ఏడర్థమైంది. ఇప్పుడు వాడెవడో మీ దేవుడికి ఫోటో లేదో ఉందో అని ఎవడో వీడియో పెట్టాడు, దానికి సపోర్ట్ చెప్పేది. వీడెవడో తెలుసో తెలియక వీడేందో ఆ భగవద్గీత గురించి చెప్పాడు. దానికి నువ్వేమన్నావు? ఇలా లేదు, ఇలా ఉంది. అవును అని చెప్తావు. అప్పటికి నువ్వు మా దేవుడి ఫోటో నువ్వు కూడా అడిగినట్టే కదా. అరే అబ్బా, నేను ఎక్కడ అడిగాను సార్ చూపించు. సరే అడిగా అంటున్నావు కదా, వీడియోలో నేను ఎక్కడ మీ దేవుడి ఫోటో తీసుకొని రా చూపించు అని నేను ఎక్కడన్నా చెప్పు. ఇప్పుడు ఆ వీడియోకి నువ్వు ట్యాగ్ చేసి వీడియో చేసావంటే దానికి మీనింగ్ ఏంది? దానికి మీనింగ్ ఏందా? అవును, వాడు భగవద్గీత గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడా. భగవద్గీత గురించి ఏమైనా చెడుగా మాట్లాడారా లేదంటే ఏమైనా? లేనిది చెప్పాడు. అర్థం కాల. నువ్వేం చెప్పావు చెప్పు. దేనికి? అతను భగవద్గీత గురించి అడిగాడు, చెడుగా ఏం చెప్పలేదు అతను. ఆయన ఒక్క నిమిషం భగవద్గీతలో లేనిది ఆయన చెప్పాడు. సో నేను చెప్పలేదు కదా, చెడుగా ఏం చెప్పలేదు కదా. అసలు లేనిది చెప్పాడు కదా. సరే ఇప్పుడు దానికి నువ్వు కాదు చెప్పేది నువ్వు. ఇప్పుడు ఇస్లాంలో దాన్ని ఏమంటారు? ఏమంటున్నావు ఇప్పుడు? ఏమంటున్నావు ఏంటండి ఇస్లాం లో? చెప్పు. ఇస్లాం గురించి మేము ముస్లిం గా పుట్టిన మాకే తెలుసుకోవడానికి మా జీవితకాలం సరిపోదు. అర్థమైందా బ్రదర్? అర్థమైందా? ఇస్లాం లో మేము పుట్టాము, దానికి నేను చెప్పే పాయింట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇస్లాం లో లేనిది అది నేను చెడుగు చెప్పను, ఏదో ఒకటి చెప్తా. నువ్వు ఒప్పుకుంటావా? చెప్తానే ఉన్నారు కదా చాలా మంది. అరే నేనంటా అప్పుడు నీకు బానే ఉంటదా నేను అలా అంటే? నేను నీకు సమాధానం చెప్తా, నువ్వు అడుగు, నేను నీకు సమాధానం చెప్తాను కదా. మరి చెప్పేది కదా. అలాగే ఆయన చెడుగా చెప్పలేదు, కానీ లేనిది చెప్పాడు, నేను సమాధానం చెప్పా. కానీ అతనికి కూడా నువ్వు చెప్పొచ్చు కదా, వాడికి ఎవడు కామెంట్ చేశాడు, ఎవడు అడిగినాడు, వాడికి కూడా నువ్వు చెప్పొచ్చు కదా, ఇలా వేరే వాళ్ళని నువ్వు వేరే ధర్మాల గురించి మాట్లాడడం తప్పు అని. అవును, అది ఫస్ట్ నేను మా వాళ్ళకి ఎందుకు చెప్తా. మొదలు పెట్టింది ఎవరు దాని గురించి? ఎవరు? వీడు వేరే వాడు కామెంట్ చేస్తేనే వీడు చెప్పినాడు, కానీ వాడు కల్పించుకొని ఏం చెప్పలేదు కదా అక్కడ. అసలు నాకు జెన్యూన్ గా డౌట్ ఉంది. నిజంగా అల్లాహ్ ఫోటో ఉందా? జెన్యూన్ డౌట్, నేనేమి ఎక్కిరించట్లా. అల్లాహ్కి ఫోటో ఉంటే నీకు కొన్ని వీడియోలు పెడతా, ఇట్లా తయారు చేస్తారని. అల్లాహ్కి ఫోటో లేదు బ్రదర్. లేదు కదా. లేదు మరి ఇక ఆ వీడియోలో కూడా అదే కదా, అల్లాహ్కి ఫోటో లేదనే కదా ఉంది. అందులో ఇంకా తప్పు ఏముంది? అరే ఇంకా అల్లాహ్కి ఫోటో అడగడమే తప్పు. అడగడం కాదు, ఫోటో లేదనేది ఏంది? ఇప్పుడు నువ్వే అంటున్నావు అల్లాహ్కి ఫోటో లేదని. అరే నువ్వు ఆ విషయం అడగడమే తప్పు. ఒకటి చెప్తున్నా, నేను అది అడగలేదు. అర్థమవుతుందా? నేను అది అడగలేదు. వాడు భగవద్గీత గురించి లేనిది చెప్తే దానికి నేను కౌంటర్ ఇచ్చా. ఇది ఫస్ట్ పాయింట్. రెండు వాడు ఇప్పుడు నువ్వే అంటున్నావు అల్లాహ్కి ఫోటో లేదని, మరి అవతల పోస్ట్ పెట్టింది అదే కదా. ఇంక అందులో తప్పుగా ఏముంది అంటున్నా, నాకు అర్థం కాక. అల్లాహ్కి అది ఎటకారంగా పెడితే వేరే రకంగా ఉంటుంది కదా. నార్మల్ గా అడిగితే ఇప్పుడు మీరు ముడ్డకు పూజ చేస్తారని మేము డైరెక్ట్ గా చెప్తే బాగుంటుందా? అది ప్రూఫ్ చూపించు.
అది లింగం అంటే ఏంది? ముట్ట కాదా అది? కాదు. ప్రూఫ్ ఏంది ఇంకా? కాదా? కాదు. అరే ఇప్పుడు నువ్వేదో చెప్పుకుంటే కాదు, నువ్వేదో చెప్పుకుంటే అది అయిపోయిద్దా? నువ్వు శివపురాణం చదివావా? నేను శివపురాణం చదవలేదు. రాముడు భార్యని రామనాసుడు తీసుకొని అది కూడా రైట్. నువ్వు రామాయణం చదివావా? రామాయణంలో సీతని రామనాసుడు తీసుకొని పోయింది. అది కల్పితమా లేదంటే నిజమా చెప్పు. రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళాడు. అవును, అయితే కల్పితమా అది నిజమా? నిజమే. అది దేవుడు భార్యని ఎవరైనా తీసుకొని పోతారా? మనిషిగా అవతారం ఎత్తితే. అంటే ఇప్పుడు అతను శివుడు అని అతని వినాయకుడు తల నరికేసినట్టు. కాదు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు నీకు సమాధానం కావాలా లేకపోతే నేను చెప్తుంటే అటు ఇటు మారుతావా? నువ్వు ఫస్ట్ ఏమన్నావు? లింగం గురించి అన్నావు. లింగం గురించి అన్నావు. అడుగుతున్నావు కదా నువ్వు ఫోటో. అతను లేదు కాబట్టి ఆ మాట చెప్పినారంటే మాకు కూడా ఉన్నాయి చెప్పడానికి. అప్పుడు మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? నేను ఇప్పుడు కాదు, ఇప్పటికిప్పుడు నువ్వు పెట్టిన మెసేజ్లన్నీ చేసినా నీ మాటకి విరుద్ధం. ఇప్పుడు నువ్వేం వాడని అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు నాకు ఎన్ని మెసేజ్లు పెట్టాను చూసావా? నేను అసలు ఆ వీడియోలో ఒక్క నిమిషం నేను ఆ వీడియోలో ఒక్కచోట అల్లాకి ఫోటో తీసుకునిరా అని అడగల. నువ్వు అడగకపోగా నా మీద ఫేక్ ఎలిగేషన్ వేసి మా దేవుళ్ళని ఇప్పుడు ఈ చాట్లన్నీ నేను బయట పెడతా. ఇప్పుడు నువ్వు అంటవా? మరి పెద్ద పత్తిలాగా మేము అలా అనము, మేము సంస్కారం ఉందంటావు. అవును, ఎదుటోళ్ళు ఏ విధంగా చెప్తారో దానికన్నా మించి మేము చెప్తాము. అర్థమైందా? మరి ఇప్పుడు అట్టయితే అది చెప్పు. ఎదుటోడు తిడితే నేను తిడతా అని చెప్పు, అంతేగాని మేము పెద్ద పత్తి గింజలు అని చెప్పొద్దు. ఇప్పుడే సరే ఒక్క నిమిషం, కాల్ రికార్డ్ అవుతుందిలే కానీ అన్ని మా వాళ్ళు వింటారు. సరే చెప్పు. ఇప్పుడు చెప్పు. నువ్వు శివపురాణం చదివావా? నేను చదవలేదు. నువ్వు రామాయణం చదివావా? నువ్వు ఇస్లాం చదివావా? చదవలేదు. మరి నీకేం తెలుసు ఇస్లాం గురించి? అదే నేనేం అడిగా చెప్పు. ఇస్లాం గురించి ఇప్పుడు నువ్వు లింగం గురించి అడిగావు, అందుకనే శివపురాణం గురించి అడుగుతున్నా. నేను ఇస్లాంలో దేని గురించి అడిగా? నువ్వు అడగడానికి ఇస్లాం చదివావా అని. నేను దేని గురించి క్వశ్చన్ చేశా ఇస్లాంలో? చెప్పు. ఇస్లాంలో అడుగుతున్నావు కదా. అరే ఇప్పుడు చేస్తున్నావు కదా, చూస్తున్నావు కదా, చేస్తున్నావు. ఇది కాదు ఏం చేశా, ఏమన్నా అది నీకు తెలుసా? ముందు నీకు తెలుసా? నీకు తెలుసా అని అడుగుతున్నా. నేనేమన్నా నీకు తెలుసా? ఇస్లాం గురించి నేనేం క్వశ్చన్ చేశా? ఫోటో అడుగుతున్నావు కదా. అరే నువ్వు కూడా నన్ను ₹1,00,000 అడుగుతున్నావు. కేసు పెట్టనా నీ మీద? పెట్టు. పెడతా. మరి నన్ను 1,00,000 అడుగుతున్నావు. మరి నువ్వు రైట్ ఎగ్జాక్ట్లీ వాడుతున్నావు బుర్ర. ఇప్పుడు నేను అన్నదానికి ప్రూఫ్ ఏంది? ఇప్పుడు నేను అన్నానని ప్రూఫ్ ఏంది అక్కడ? వాడు ఏదో చెప్పినాడు, నువ్వు వీడియో చేసినావు. ఆ వీడియో ఎందుకు చేసినావు? క్లారిటీగా చెప్పేది. వీడియో ఎందుకు చేసింది చెప్పనా? భగవద్గీత గురించి లేని దాన్ని చెప్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తా. ఒక్క మాటలో నువ్వు కూడా చెప్పావు భగవద్గీత గురించి. నేను కూడా చూశాను. ఒక్క మాట 2 మాటలు వాడు చెప్పింది ఏంటంటే కొంచెం తేడా ఉంది. నువ్వు చెప్పిన దానికి వాడు చెప్పిన దానికి అంతే. దానికి ఏం వాడు మార్చేసి ఏం చెప్పలేదు. నీ భగవద్గీతలో కూడా ఏముంది అని చెప్తున్నాడంటే దేవుడికి రూపం లేదు అని అతను ఏదో చెప్పాడు. దానికి నువ్వేదో రూపం కాదు, ఏదో ఆత్మ ఏదో అన్నావు నువ్వు. దేవుడికి రూపం ఉంది, రూపం లేదు. కొంచెం తేడా ఉంది, ఏం పెద్ద విషయం కాదు అది. అవును, అదే నేను కరెక్ట్ చేసా. తప్పే ఉంది. ఇప్పుడు ఆయన తప్పు మాట్లాడాడు, నేను కరెక్ట్ చేశా. నేను తిట్టలేదు ఆయన్ని, నేను తిట్టాను ఏమన్నా ఆయన్ని? ఆయన కూడా తప్పు చేయలేదు బ్రదర్. ఇట్లా వేరే వాళ్ళ ధర్మాల గురించి చెప్పడం తప్పు. నీ ధర్మం నువ్వు పాటించుకో, వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించుకుంటారు. మరి ఆయన ఎందుకు చేశాడు? భగవద్గీత గురించి ఎందుకు తీసుకొచ్చాడు? వాడికి ఎన్నో కామెంట్లు పెట్టి ఉంటే వాడు వీడియో చేశాడు. అర్థమైందా? అయితే అంటే మీ వాళ్ళకి మీరు చెప్పుకోరు కానీ ఇప్పుడు ఆయన ముస్లిమేగా. నేను వాడికి సపోర్ట్ చేయడం లేదు. ఒకటి చెప్పేది నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావా లేదని ఎక్కడ తెలిసిందో చెప్పనా? నువ్వు వాడికి ఫోన్ చేసి భగవద్గీత గురించి నీకెందుకు రాలుచ్చా, నువ్వు మంది మాట్లాడు అని చెప్పకుండా నాకు ఒక్క నిమిషం నువ్వు పూర్తిగా నువ్వు మాట్లాడే ఎస్టాబ్లిష్ పాయింట్ ఏందో
ఇప్పుడు నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అని ఎప్పుడు తెలిసిందంటే నువ్వు వాడికి చేయకుండా భగవద్గీత గురించి మాట్లాడుకురా, నీకెందుకురా వాళ్ళ గురించి, మన దారి గురించి చెప్పురా ఉంటే దమ్ము అని వాడికి చెప్పకుండా నువ్వు నాకు కాల్ చేసావు కదా, నాకు చేసావు కదా, అప్పుడే అర్థమవుతుంది నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని. ఒక్క నిమిషం ఉంటావా? నేను వాడికి సపోర్ట్ చేయడం లేదు ఇక్కడ, నా ధర్మానికి నేను సపోర్ట్ చేసుకుంటున్నా. అర్థమైందా? వాడు ఆల్రెడీ నా ఐడి బ్లాక్ చేసి పెట్టినాడు. అది కూడా చెప్తా చూడు ఎందుకో. వాడు వచ్చేసి పక్కా జనసేన. సర్లే ఆ పార్టీలు అవన్నీ నాకు అవసరం లేదు కానీ పార్టీల గురించే కదా. పార్టీల గురించా? ఇప్పుడు నీ నాయకుడు ఏ తరపున ఉంటాడో అదే కదా. ఇప్పుడు బీజేపీ అంటే ఏంటి చెప్పు? బీజేపీ ఏం పబ్లిసిటీ చేస్తుంది? ముందు ఏమైనా చెప్తే ధర్మాల గురించి తీసుకొని వస్తుంది. వాళ్ళు చేసిన మంచి గురించి చెప్పరు. ఒక్క నిమిషం. నేను బీజేపీ పార్టీ మెంబర్ని కాదు, నేను బీజేపీకి సపోర్ట్ చేయను. నేను నీకు చెప్పడం లేదు. మరి నాకు సంబంధం లేని టాపిక్స్ నా దగ్గర చెప్పొద్దు, టైం వేస్ట్ కదా. ఇప్పుడు ఇంత రికార్డు జనాలు ఈ చోదుందని అనుకుంటారు కదా, నాకు డైరెక్ట్ పాయింట్ కావాలి. నేనేం ఇస్లాం గురించి తిట్టానా? వాడు కూడా నీ ఏం ధర్మం గురించి తిట్టలేదు కదా. లేనిది చెప్పాడు కదా మధ్యలో. నీకే సరే వాడు తిట్టలేదు, వాడు ఏం తిట్టేసినాడు నీకు? వాడు తిట్టాడని నేను చెప్పాలా, లేనిది చెప్పాడు, నేను కరెక్ట్ చేశాను. మధ్యలో నీకేం చెప్పు. సరే నేను చెప్తున్నా చూడు, వాడు లేనిది చెప్పాడు, అరే అది కాదురా తమ్ముడు ఇదిరా కరెక్ట్ అని నేను చెప్పా, మధ్యలో నీకు వచ్చింది నొప్పింది. నా ధర్మం గురించి నువ్వు మాట్లాడుతావు. అది ఏం మాట్లాడా? అది ఇప్పుడు తప్పులు లేవా అని అలాగే ఫోటో అడుగుతున్నావు, మళ్ళా నువ్వు చూస్తే నేను ఏం చెప్తున్నాను అంటున్నావు. నేను ఇది ఒప్పుకోను, నువ్వు ప్రూఫ్ చూపించేంత వరకు నేను ఒప్పుకోను. నువ్వు చేసిన వీడియోలోనే ఉంది ప్రూఫ్. చూపించు, చెప్పు మరి ఎక్కడన్నా నేను వీడియో ఓపెన్ చేస్తా. వీడియో ఓపెన్ చేసి చూడియా, చేసినోడివి నీకు తెలీదా? నేనేమి కాదు, నేనేదో తాగిన మత్తులోనో లేకపోతే వేరే వాళ్ళగా నేనేమి ఆన్ ది స్పాట్ వీడియో చేయను. దాన్ని చేయాలంటే కనీసం ఒక రోజు ఆలోచిస్తా. నేను చేసి ప్రతి మాట నాకు గుర్తుంది, నాకు తెలియదు అనుకుంటున్నా. వీడియోలు ఏది చేయను, అర్థమైందా? కానీ నాకు తప్పు అనిపిస్తే నేను కంపల్సరీగా అడుగుతా, ఇది తప్పు చేస్తున్నావు అని. చెప్పు, ఏం తప్పు చెప్పాను చెప్పు. ఏం తప్పు చెప్పాను? నేనేం సెలబ్రిటీ అయిపోవాలా, ఫేమస్ అయిపోవాలా ధర్మాల గురించి మాట్లాడి? ఇది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఫేమస్ అవ్వరు, ధర్మాల గురించి మాట్లాడితే ఫేమస్ అవుతారని. ఎవడు ఫేమస్ కోసం చేస్తున్నాడు? ఫేమస్ కోసం కాకపోతే మరి ఏం చేస్తున్నావు? నువ్వు సంఘ సేవ చేస్తున్నావా? ఇప్పుడు అంటే మరి నువ్వు చేసేది ఏంది? నువ్వు ఫేమస్ అవటానికే మరి చేసేది. ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసింది ఎందుకు? నేను వీడియోనే చేయను రా స్వామి అంటే నువ్వు మళ్ళీ కాదు. ఇప్పుడు నాలాంటి గెలిపితే ఈ ఆడియో రికార్డు బయటకు వెళ్ళింది, లేకపోతే ఇదిగో నీ అకౌంట్ నేను ప్రొఫైల్లో పెడతాను, నువ్వు ఫేమస్ అవుతావు, అందుకని నువ్వు చేస్తున్నావు. నా అకౌంటే ప్రైవేట్ లో ఉంది, నువ్వు ఏం పెట్టుకుంటే ఎందుకు నీ ఐడి నేను ఇప్పుడు పెడతా, నువ్వు ఫేమస్ అవుతావు, అందుకే నువ్వు చేస్తున్నావు. నాకు అవసరమే లేదు. మరి నువ్వు నా మీద ఎలిగేషన్ ఎట్టేస్తావు ఫేమస్ కోసం చేస్తున్నా అని. ఇప్పుడు కాదు నేను ఫేమస్ అవ్వాలనుకుంటే నేను ఎన్నో విధాలుగా అవ్వచ్చు. ఒకటి చేత తిట్టించుకొని ఇది ఫ్యాషన్. ఇప్పుడు ధర్మాల మీద వీడియోలు చేస్తే ఇది ఫ్యాషన్. ఏం మీకు ఫ్యాషన్ ఏమో కానీ మాకు చెప్పేది మీకు ఫ్యాషన్ ఏమో కానీ మాకు ధర్మం కాదు. నువ్వు చెప్పేది నువ్వు నాకు కాల్ చేసినప్పుడే అర్థమైంది నీ దగ్గర కంటెంట్ లేదని. నువ్వు డైరెక్ట్ పాయింట్ కి మాట్లాడు, చాలా సోది వస్తుంది. నెల్లూరా మీది? మాది కడప. కడప. చెప్పు. ఇప్పుడు నేనే అక్కడ అల్లా ఫోటో అడిగినట్టు ఎక్కడ లేదు ఆ వీడియోలో. మరి నువ్వు నువ్వు అంటున్నావు. నువ్వు అన్నావో లేదో నీ వీడియోలోనే ఉంది, నీ దగ్గరనే ఉంది. అంటే నీకు తెలీదా? నేను చూశాను కాబట్టే కదా నీకు చెప్తున్నా. చేసినోడి నేను చెప్తున్నా కదా అందులో లేదని. అరే నేను చూసినోడి నేను చెప్తున్నా కదా. సరే ఇప్పుడు ఆ క్లిప్ కట్ చేసి నాకు పెట్టు, నేను ఎమ్మటే అకౌంట్ క్లోజ్ చేసేస్తా. నువ్వు కనుక నేను అల్లా ఫోటో తీసుకొని రా చూపించు అని అన్నట్టు క్లిప్ నాకు పెడితే నేను అకౌంట్ మూసేస్తా. ఛాలెంజ్. సరే ఉండు ఒక్క నిమిషం. రైట్. ఇది మగోళ్ళ మాట్లాడుతున్నావు. అతను ఇంకొక విషయం ఏంటంటే నువ్వు చెప్పావు కదా ఈ మాట భగవద్గీత గురించి తప్పు చెప్పాడని. అసలు ఏం తప్పు చెప్పాడనేది నువ్వు కూడా నాకు పెట్టు క్లియర్ గా, ఓకేనా? భగవద్గీతలో 2వ అధ్యాయం 20వ శ్లోకం, 4వ అధ్యాయం 6వ శ్లోకం అక్కడేముంది? దేవుడికి రూపం లేదని ఉందంట. చూపించు ఎక్కడుందా. మరి నువ్వేం చెప్తున్నావు దానికి చెప్పు. అక్కడ ఆత్మ గురించి ఉంది, దేవుడికి చావు పుట్టుక లేదని ఉంది. దేవుడికి చావు పుట్టుక లేదు. మళ్ళీ రాముడు ఎట్లా చచ్చిపోయినాడు? రాముడు మనిషి అవతారం.
దేవుడు అంటారు కదా మీరే, అవతారం ఎత్తినాడు దేవుడు అంటారు, మళ్ళా అవతారం అంటారు. కాదు కాదు, ఒక్క నిమిషం నేను చెప్తా, మరి ఉంటావా? ఇది జనరల్ గా ఈ అర్థం అవ్వాలంటే కొంచెం బ్రెయిన్ ఉండాలి. నేను క్లారిటీగా చెప్తా. ఇప్పుడు అల్లా ఉన్నాడు కదా, అల్లా ఉన్నాడు. ఇప్పుడు అల్లా ఒక మనిషి రూపంలో వచ్చాడు అనుకో, ఆయన ఇప్పుడు ఎవరొకరి కడుపులో పుట్టాలిగా. అల్లా అసలు రూపమే ధరించాడు అని నేను చెప్తా ఉంటే నువ్వు మళ్ళా అల్లా రూపం ధరిస్తే లేదు, ధరించాడు అల్లాకి అవసరమే లేదు. సరే ఓకే, మా దేవుడికి మా మీద ప్రేమ ఎక్కువ, ఒక మనిషి ధర్మంగా బతకాలంటే ఎలా ఉండాలి అని చూపించడానికి పాపం ఆయన కష్టపడి ఒక మనిషి జన్మెత్తాడు. ఆ కరుణ అదిలే. అయితే మరి ఇప్పుడు మనిషిలా పుట్టినప్పుడు మరి మనుషులకు ఉండే అన్ని ఇప్పుడు పుట్టుక చావు అన్ని ఉంటాయి కదా. ఓకే ఉంటాయి. మరి క్రిస్టియన్లని ఎందుకు మీరు అవమానిస్తారు? అరే నాకు నిజంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎటు తీసుకుపోతున్నావు, నువ్వు ఏం అడిగావు, ఎటు తీసుకుపోతున్నావు, నీకు మైండ్ పని చేస్తుందా? నేను ఇందా క్లియర్గా అడిగా, అరే దీని మీద కూర్చుంటావా, నేను మాట్లాడతా గంట సేపు అన్నా, మళ్ళీ క్రిస్టియన్లు అనుమానించావు, ఏంది? నేను నీ ధర్మాల గురించి మాట్లాడుతున్నా. కాదు నీకేం కావాలి? కాదు, నువ్వు తల్లింటానికి వచ్చావా, కంటెంట్ మాట్లాడడానికి వచ్చావు చెప్పు. సోది కంటెంట్ కాదు, ధర్మాల మీద ఎందుకు వీడియో. ధర్మాలేంది ఎన్ని ఉన్నాయి? ఒకటే ధర్మం. క్రిస్టియన్ ఉంది, ముస్లిం ఉంది, అవి మతాలు. ఒకటే ధర్మం ఎట్లయితే అవి మతాలు. మీ ధర్మం వేరు, మా ధర్మం వేరు, మతాలు వేరు. అవును, మతాలు వేరు, ధర్మాలు వేరు. అర్థమైందా? ఇప్పుడు నీకు రాముడు దానికి నీకు ఆన్సర్ వచ్చిందా? ఏమొచ్చింది ఆన్సర్? వచ్చిందా రాలేదా చెప్పు స్వామి. నేను వచ్చిందా అనట్లా. ఏమొచ్చింది? నువ్వు ఏదో దేవుడు రూపం ఎత్తినాడు, మా మీద ప్రేమ ఎక్కువ. ఎందుకు అవమానిస్తారు మీరు? వాళ్ళని ఎందుకు ఒప్పుకోరు? గర్వ బిడ్డలని ఏదేదో మళ్ళీ చెప్పు. గర్వ బిడ్డలు అవమానిస్తారు. నీకు మైండ్ పని చేస్తున్నా? నాకు మైండ్ పని చేస్తా. రాముడికి క్రిస్టియన్స్ కి సంబంధం ఏంది? నువ్వు రాముడి గురించి మాట్లాడు. మీరు ఎందుకు వాళ్ళని అవమానిస్తారని అడుగుతున్నా. అర్థమైందా? సరే, అంటే ఇంకా రాముడు టాపిక్ అయిపోయినట్టే. ఇప్పుడు క్రిస్టియన్ల గురించి అంటున్నావు అంతేగా? క్రిస్టియన్ల గురించి అనలేదు. ఇప్పుడు నువ్వు మనిషి జన్మ ఎత్తుతాడు మనిషి అన్నావు కదా. అవును. మరి క్రిస్టియన్లకి మీరు ఎందుకు ఆమెను అవమానిస్తారు అని అడుగుతున్నా. ఇప్పుడు రాముడు చెప్పేది మనిషి తప్పు చేస్తే రాముడు కూడా శిక్షిస్తాడు. మనిషి జన్మ కదా, కాపాడదాం అనుకుంటాడా? తప్పు ఎవడు చేసినా తప్పే. దేవత అయినా రాక్షసుడైనా మనిషి అయినా చంపి పడేస్తాడు. మేమంత తప్పు వాళ్ళు చేస్తే మరి మేము మాట్లాడతాం. మేము ఇంకా ఈ వైలెన్స్ జోలికి వెళ్లకుండా లాజికల్ గా కొంచెం బ్రెయిన్ పెట్టే పనులు చేస్తున్నాం. ఏం వైలెన్స్ జోలికి వెళ్ళడం లేదు. సరే, హిందువులు తప్పు చేస్తే దానికి నువ్వు బాధ్యత వహిస్తావా? ముస్లింలు చేస్తే నువ్వు బాధ్యత వహిస్తావా? సరే, నేను బాధ్యత వహిస్తా. సరేనా? నాకు సంబంధం లేదు. హిందువులు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. మరి ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఇప్పుడు చెప్పేది ఇప్పుడు నువ్వు కదా రాముడు ఎవరు తప్పు చేస్తే ఆ తప్పు తప్పే అని. అది ఎట్లా చెప్తున్నావు నువ్వు? ఆయన చేశాడు కాబట్టి. ఆయన చేశాడు ఓకే అయ్యా. నువ్వు హిందువులు తప్పు చేస్తే హిందువులు లేని విధంగా ముస్లింలని కానీ వేరే ధర్మాలని కానీ వేరే వాళ్ళ దేవుళ్ళని కానీ తిడితే దానికి బాధ్యత నువ్వు వహిస్తావా? మా వాళ్ళు తిడితే నేను భరిస్తాను. నువ్వా? మీ వాళ్ళు ఆపితే ఏంది? నువ్వు ఆపుతావా? ఖచ్చితంగా, నేను ఖచ్చితంగా. మరి ఇప్పుడు నువ్వు వహిస్తా అన్నావు కదా, ఒక్క నిమిషం, నువ్వు చేస్తా అన్నావు కదా, రేపటి నుంచి ఒక్క మతంకి సంబంధించి గొడవ కూడా జరగదు. మరి నువ్వు చెప్తున్నట్టు నువ్వు భరిస్తావేమో చెప్పుయా. నువ్వు భరిస్తావు. అరే స్వామి, ఇప్పుడు భరిస్తా అన్నది ఎవరయ్యా? నువ్వా నేనా చెప్పు? నేను భరిస్తాను. మరి కదా నాకేం సంబంధం? ఒక్కో తిక్కలు నా కొడుకుంటాడు. మనిషి ఒక్కొక్కడు ఒక్కోలా ఉంటది మతి. నేను అందరినీ నేనేం కంట్రోల్ చేస్తాను? నేనేం దేవుణ్ణా? మరి ఇదంతా ఎందుకు? ఏదంతా ఎందుకు? ఈ ధర్మాల మీద వీడియోలు ఎందుకు? ఇదంతా అవసరమా? దేని గురించి? మరి నువ్వెందుకు వచ్చావు? మరి మా దేవుడు వచ్చానంటే నా దేవుడి గురించి నువ్వు వీడియో పెట్టావు కాబట్టి మరి కదా మరి మా దేవుడి గురించి చేస్తే మేము వీడియో పెడతాం. తప్పేముంది? నీ దేవుడి గురించి అడిగాడు చూడు, వాడిని మెట్టు తీసుకొని కొట్టు. నువ్వు కొట్టవా? అంటే పక్కనోడి ధర్మం మీదకి వెళ్తుంటే నువ్వు కొట్టవు, హిందువులకు వచ్చి కొట్టమంటే. ఒక్క నిమిషం ఒక ముస్లిం మా దేవుళ్ళని తిడతంటే నువ్వు పోయి చెప్పవు వాడికి అలా చేయొద్దురా, ఏం చేయొద్దురా అని చెప్తావు. కానీ హిందువు దగ్గరకు వచ్చి నువ్వు వాడితో చెప్పుతో కొట్టంటావు. అది మేము రెచ్చిపోయి కొడితే మతం కోసం కొట్టుకుంటున్నారు. మత పేర్ల మీద, మైనారిటీల పేర్ల మీద మమ్మల్ని అణగదొక్కుతున్నారు. ఇవే. ఒక్క నిమిషం ఇప్పుడు బాగా అడిగావు. ఇప్పుడు నేను నీకు ఏ విధంగా కాల్ చేశాను, ఏ విధంగా నీకు కామెంట్ పెట్టాను, ఏ విధంగా నీకు మెసేజ్ చేశాను? నువ్వు వీడియో చేశావు కాబట్టి చేశాను. అర్థమైందా?
లేకపోతే నేను చేసేవాడిని కాదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు. అవతల వాడు మా ముస్లిం, వాడు వీడియో చేశాడు. వాడు ఎందుకు చేశాడు వీడియో? మీ హిందువులు కామెంట్లు పెట్టి అడిగారు కాబట్టి అడిగారు. చాలా మంది కూడా వీడియోలు తీశారు నీ అల్లాకి ఫోటో ఉందా అని. అర్థమైందా? దానికోసం వాడు వీడియో చేశాడు. అరే ఫస్ట్ వేరే వాడు తప్పు చేస్తే వీడి ఎట్లా తప్పు అవుతుంది? ఇప్పుడు నువ్వు చేసావు కాబట్టి నేను నీకు కామెంట్ చేశాను, మెసేజ్ చేశాను. నువ్వు చేయకపోయింటే నేను చేసేవాడిని కాదు కదా. చేసింది ఎవడో కదా, నేను చేశాను అంటే నేను చేశాను అది ఏమో. లేకపోతే ఒక్క నిమిషం ఒక ముస్లిమే చేస్తానేమో మతగలవాడు క్రియేట్ చేయడానికి, ఎవరికి తెలుసు? ప్రూఫ్ ఏంది అది హిందువే చేశాడని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు? ఎప్పుడైనా ఒక మాట చెప్తా, నీ మనసు మీద చేయి పెట్టుకొని చెప్పు, సరేనా? చెప్తా. నీ జనాభా ఎంతో మంది భారతదేశంలో? 70 కోట్లు 80 కోట్లు. 80 కోట్లు. మా జనాభా ఎంతో మంది? అంతా ఒక 15-20 కోట్లు. ఎప్పుడైనా మా నోట్లో నుంచి మా ధర్మం ఇబ్బందుల్లో ఉంది ఈ హిందువుల వల్ల అని ఒక్కడైనా చెప్పింది నువ్వు చూపిస్తావా? మీ వాళ్ళు చెప్పింది నేను చూపిస్తా. అవును, అది నిజమే కదా. మరి ఉన్నది కాబట్టి మేము చెప్తున్నాం, మీకు లేదేమో. ఏంది 20 కోట్ల మందితో 80 కోట్ల మందికి ఇబ్బంది? ఒక్క నిమిషం. ఇప్పుడు మనిషి ఎంత ఉంటాడు? కరోనా ఎంత ఉంటది? చిన్న కరోనాతో మనిషికి అంత ఇబ్బందా? అది ఎట్లా వచ్చింది మరి? ఎట్లా ఏంది? ఇప్పుడు మనిషి ఎంత ఉంటాడు? మనిషి సైజ్ ఎంత? ఒక చిన్న సామి, ఇది మనిషి, అది వైరస్ రా సామి. అది ఎట్లా? ఇప్పుడు నువ్వేమన్నావు? జనాభా ప్రకారంగా తీసుకున్నావు కదా స్ట్రెంత్. నేను అదే స్ట్రెంత్ ప్రకారం తీసుకుంటున్నా. మనిషి స్ట్రెంత్ ఎంత, కరోనా స్ట్రెంత్ ఎంత? నువ్వు చెప్పు, దేనికి ఎక్కువ ఇస్తావు? అది వైరస్. అర్థమైందా నీకు? అవును, అయితే వాళ్ళు ముస్లింలు అయితే మరి వైరస్ అయితే ఏంది? సైజ్ తక్కువే కదా మనిషితో పోలిస్తే. సరే, ఎప్పుడైనా మా నోట్లో నుంచి వచ్చిందా అంటున్నా. మీరంతా కోట్ల మంది ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తున్నారు భారతదేశంలో, మా నోట్లో నుంచి ఎప్పుడైనా వచ్చిందా ఆ మాట? ఇప్పుడు మీకు లేనప్పుడు ఎందుకు వస్తుంది? మాకుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం దాని గురించి. ఏంది ఉంది కాబట్టి? ఒకడు చూసి వీడియో పెడతాడు, బీజేపీ లేకపోతే మా ధర్మం లేదంటాడు. అంటే బీజేపీ ఉంది కాబట్టి భారతదేశంలో నీ ధర్మం ఉందా? అంటే అంత బలహీనమైనదా నీ ధర్మము? ఏం మాట్లాడుతున్నావు? వాడెవడో చెప్తాడు, అది నమ్ముతావా? నేను నమ్మేది కాదు, కాదు స్వామి, నువ్వు నమ్ముతున్నావు. ఇప్పుడు బీజేపీ వల్ల ధర్మం కాపాడుతుందంటే నువ్వు అంత బలహీనమైంది అంటున్నావు. బీజేపీ వల్ల ధర్మం నిలబడుతుందని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? వాడెవడో చెప్తాడు గొట్టంగాడు, నువ్వు నమ్ముతావా? నేను నమ్మలేదు కాబట్టి. నువ్వు నమ్మి దాని మీద ఆర్గ్యుమెంట్ ఒక పాయింట్ తీసావు, నువ్వు నమ్మకుండా ఎట్లా తీసావు? నమ్మకుండా బలహీనమైందా నువ్వెట్లా కన్ఫర్మ్? ఒకటి వీడియో పెడతా చూడు, వాడికి నీకు ఎంత ఫాలోవర్స్ 1 మిలియన్ దగ్గర ఉన్నారు. వాడికి ఉంటే హైదరాబాద్ లో ఎక్కడో ఉంటాడు వాడు. సరే ఒక్క నిమిషం. ఇప్పుడు 1 మిలియన్ ఫాలోవర్స్ అంటే ఎక్కువ కాబట్టి వాడిది నిజం అంటున్నావు. మరి మీకంటే క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు యేసు నిజమైంది ఎవడైతే మరి ఎక్కువగా ఎవరి ధర్మం మనసునొస్తున్నారు ఒకసారి గూగుల్ చేసి పెట్టి క్రిస్టియన్స్ ఉన్నారా లేదంటే ఎక్కువ ధర్మం ఎవరు వదులుతున్నారు, ధర్మంలోకి ఎక్కువ వస్తున్నారు అనేది. నేను అడిగింది ఏంటి స్వామి, ఎంతమంది మతం మారుతున్నారని కాదు. ఎప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లైవ్ లో క్రిస్టియన్స్ ఎంతమంది, మీ వాళ్ళు ఎంతమంది, ఎవరిది ఎక్కువైతే వాళ్ళ దేవుడు గొప్ప, అంతేనా? నువ్వు చెప్పిన ప్రకారం. నేను చెప్పిన ప్రకారం అది కాదు, అర్థమైందా? ఇప్పుడు నువ్వేమన్నావు? 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, వాడు చెప్తే నిజం అంటున్నావు. ఇప్పుడు నువ్వు నిజమని చెప్పలేదు నేను. మరి వాడు నిజం కాదు కదా, మరి నిజం కాని వీడియోలు నాకెందుకు పెడుతున్నావు? అది నాకు పెట్టకు. మరి నువ్వేం చెప్తున్నావు? కరోనాతో మమ్మల్ని పోల్చావు, మరి మిమ్మల్ని ఏం దాంట్లో పోల్చాలా? నేను కరోనాతో మిమ్మల్ని ఏం పోల్చలేదే. నేను సైజ్ ఇప్పుడు నువ్వేమంటున్నావు? 100 కోట్లు వర్సెస్ 20 కోట్లు అంటున్నావు. నేను అలాగే మనిషి సైజు వర్సెస్ కరోనా సైజ్ అంటున్నా. కరోనాకైనా మించిపోయినారు కదా మీ ఊళ్ళో కరోనాలు చేయడంలో. కరోనాకైనా మించిపోయినారు అంటే మీ వాళ్ళు క్రిస్టియన్ పండగకి చర్చిల్లోకి పోయి ధ్వంసాలు చేసి. అవును, మరి మన పహల్గామ్ అప్పుడు మరి కోసారు కదా కత్తులతో. అదేంది? ఎవరు కోసారు? ఒక్క నిమిషం ఇప్పుడు పాయింట్ వచ్చావు. కరెంట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి ఇక్కడ, సరేనా? నువ్వు సైడ్కి వెళ్ళిపోతున్నావు, నేను నా నుంచి కరెక్ట్ మాట్లాడుతున్నా. పహల్గామ్ జరిగింది, ఓకే. వాళ్ళు ఎక్కడికి పోయినారు? ఎక్కడికి పోయారు? వచ్చారు, ఎక్కడికి వెళ్ళిపోయినారు వాళ్ళు? పాకిస్తాన్ నుంచి కాశ్మీర్ వచ్చారు. ఎలా వచ్చారు వాళ్ళు? మన భారతదేశం సెక్యూరిటీ వాళ్ళు వచ్చిన ప్లేస్ తెలుసా నీకు? ఆ ప్లేస్ లో ఎట్లా ఎంత సైడ్ సెక్యూరిటీ ఉంటుందో తెలుసా నీకు? ఆ సెక్యూరిటీ ఉంటది, చెప్పు, నువ్వు పాయింట్ చెప్పు.
నువ్వు చెప్పు మరి, ఉంటుంది కదా ఎలా వచ్చారు వాళ్ళు. వచ్చింది నలుగురు వచ్చారు ఏదో. సరే, నలుగురు వచ్చారు ఏదో చేసేసి వెళ్ళిపోయినారు. నీ దాంట్లో విషయం లేదు కానీ సరే చెప్పు, నేను ఇప్పుడు కొట్టేస్తా ఒక్క పాయింట్. చెప్పు నేను ఒక్క పాయింట్ తో కొట్టేస్తాను, నువ్వు చెప్పు ఫస్ట్. ఎక్కువ ఇప్పుడు నేను చెప్తున్నా కదా నీకు. ఇప్పుడు చెప్పాను, పాకిస్తాన్ నుంచి భారతదేశంకి వచ్చారు. మన సెక్యూరిటీ ఏం చేస్తుంది? సరే, సెక్యూరిటీ వీక్ ఉంది, దానికి ముస్లిం నువ్వు చెప్పే ప్లేస్ లో ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది, అర్థమైందా? సరే, కాదు సరే ఉండని లేకపోతే లేకపోని, నువ్వు ఏం పాయింట్ చెప్దాం అనుకుంటున్నావు అది చెప్పు. పెహల్గామ్ లో ముస్లింసే అని నీకు ఏ విధంగా నీకు తెలుసు? వాళ్ళు ముస్లింసే అని ఎవరికైనా చెప్పినారా? ఏదైనా జరిగిందా? గవర్నమెంట్ ఏది చెప్తే అది నమ్ముతావా? ఒక్క నిమిషం, చెప్పింది గవర్నమెంట్ చెప్పిందని నేను నిజం అన్నానా? పెద్ద న్యూస్, ఇప్పుడు పెద్ద న్యూస్ పేపర్లు ఏం చేశారు, కల్మా చదివితే మమ్మల్ని వదిలిపెట్టారు. అంతెందుకు, ఒక శాస్త్రి, ఆయన పేరు నాకు పూర్తి గుర్తులేదు, ఆయన ఏమన్నారు, కల్మా పక్కన ఒక ఆయన చదువుతుంటే ఆ 2 నిమిషాలు బట్టి ఆ కల్మా చదవటం వల్ల నేను బతికాను, లేదంటే నన్ను చంపేసే వాళ్ళు, నాకు ఆయన లైవ్ సాక్ష్యం ఉంది. అసలు అంతెందుకు, తెలుగు రాష్ట్రాల్లో ఒక అమ్మాయి ఇట్లా ప్యాంట్ తీశారు, కల్మా అది అల్లాహ్ అక్బర్ చదవమన్నారు, మమ్మల్ని చెప్పలేదని మమ్మల్ని చంపేశారు మా నాన్ని అని చెప్పాలా తెలుగు రాష్ట్రాల్లో ఒక అమ్మాయి? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ? నేను చూడలేదు ఇది. నువ్వు చూడకపోతే లేనట్టు కాదులే, చెప్పు. సరే, నేను చూడకపోతే లేనట్టు అంతే. నువ్వు చూడకపోతే నీకు అర్థమవుతుంది ఏందో కల్మా చదివినారు వదిలేసినారు అని. ఒక నిమిషం, నువ్వు నీకు న్యూస్ నాలెడ్జ్ జీరో అని అర్థమైందిలే కానీ నేనేమంటున్నా అంటే నువ్వు నాలెడ్జ్ ఉంది, నీకేం నాలెడ్జ్ ఉంది? నేను మాట్లాడుకున్నావు ధర్మాల గురించి, నీకేం నాలెడ్జ్ ఉంది? నీకంటే ఎక్కువ ఉంది. అరే నీకంటే ఎక్కువ ఉంది, నీకంటే ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, కనీసం నేను లాజికల్ గా మాట్లాడతా, నాకు ధర్మం గురించి తెలియకపోతే పక్కన పెట్టు, కనీసం కొంచెం లాజికల్ గా మాట్లాడతా, కొంచెం సమాధానం. అరే నేను ఇందాకే చెప్పా, గవర్నమెంట్ చెప్పిందని నేను ఇందాకే క్లియర్ గా చెప్పా, గవర్నమెంట్ చెప్పిందని నేను నమ్మానా? టైమ్స్ ఆఫ్ ఇండియా, BBC వేరే ఛానల్ వేసారు ఆర్టికల్స్, దాని గురించి చదువు. సరే, BBC వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నీకు ఇండియాలో పెద్ద న్యూస్ ఛానల్ వచ్చేసి ఇప్పుడు నువ్వు ఇప్పుడు దాని గురించి చెప్పా, పెహల్గామ్ గురించి రాడ్ ఒకటి దిగింది, ఇంకా మార్చుతున్నావు ఇంకా టాపిక్, అంతేనా? రాడ్లు చెప్పిన దాంట్లో లాజికే లేదు. మీడియా చూసింది, మీడియా చెప్పింది అంటున్నావు. మీడియా సరే ఆగాదు, సరే నువ్వు చెప్పు, నిజం చెప్పు. సరే, నా దాంట్లో సత్తా లేదు, నువ్వు చెప్పు మరి, ఏది నిజమో నువ్వు చెప్పు. నువ్వు చెప్పు నిజం. మొత్తం గవర్నమెంట్ చేసింది పని, ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వేం అవసరం. అరే ప్రూఫ్ ఏంది? నువ్వు ఏ విధంగా ప్రూఫ్ ఉంది అన్నావు? ఇప్పుడు ప్రూఫ్ ఉంది, కాదు అయ్యా సోది. ఇప్పుడు నేను ప్రూఫ్ ఏం చెప్పా, టైమ్స్ ఆఫ్ ఇండియా, BBC పెద్ద రెప్యూటెడ్ న్యూస్ ఛానల్స్ ఆర్టికల్స్ చేశారు. ఇప్పుడు నీ దానికి ప్రూఫ్ చెప్పు. నీకు తెలుసా లేదా? నువ్వు భారతదేశంలో ఉన్నావా లేదా? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మణిపూర్ కాలుతుంది, దాని మీద ఎందుకు? అరే నేను ఇప్పటికీ నేను ఎన్నిసార్లు చెప్తా, టాపిక్ మార్చొద్దురా అని చెప్పా. నేను పెహల్గామ్ గురించి మాట్లాడతా, మణిపూర్ గురించి మాట్లాడతా. నీకు అర్థమవుతుందా? ఇందాక కూడా రాముడు అంటే క్రిస్టియన్స్ అంటావు. నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు న్యూస్ ఛానల్ గురించి చెప్తా ఉంటే చెప్తున్నా, న్యూస్ ని నువ్వు నమ్ముతావా అని. నువ్వు ప్రూఫ్ చెప్పు ఫస్ట్. న్యూస్ పక్కన నువ్వు గవర్నమెంట్ చేసింది అంటున్నావు కదా. నువ్వు గవర్నమెంట్ చేసి నేను కాదు న్యూస్ పక్కన పెట్టమన్నానా? ముందు నువ్వు సమాధానం చెప్పవయ్యా. న్యూస్ నేను నమ్మనన్నా? ఇప్పుడు నేనేమన్నా, న్యూస్ ఛానల్స్ వాళ్ళు పెద్ద వాళ్ళు అది వేశారు, అదే ప్రూఫ్ అన్నా. నువ్వేమన్నావు? గవర్నమెంట్ చేసింది అన్నావు. సరే ఒప్పుకుంటా, ప్రూఫ్ ఏంది? అవును, ఎవడేశాడు? గవర్నమెంట్ చేసింది, నీకు బయట ప్రూఫ్. నీకు భారతదేశంలో తెలీదా ఈ విషయము? గవర్నమెంట్ ఏదైనా చేస్తే బయటకు వస్తుందా? ఏంది? అరే వస్తుందా ఇస్తుందా కదా తమ్ముడు, నాకు ప్రూఫ్ చెప్పు. ఎవడేశాడు? ఎవడిది నమ్మాలి? నువ్వు చెప్పి నేను నమ్మలేను కదా గుడ్డిగా. ఒకటి చెప్పు. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు కదా. నువ్వు చెప్పింది నేను గుడ్డిగా నమ్మలేను కదా. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి చూసుకో. చెప్పేది నువ్వు వెళ్ళి చూసుకో. నేను చెప్పిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ పడింది, వెళ్ళి సెర్చ్ చేసుకో. సరే, ఆ టైమ్స్ ఆఫ్ ఇండియాకి నువ్వు వెళ్ళి ఇప్పుడు చెప్తే మణిపూర్ గురించి ఒక వీడియో పెట్టారా లేదా అనేది, అది ఎందుకు పెట్టడం లేదు న్యూస్ ఛానల్ వాళ్ళు? ఎందుకు? నీకు ఈ టాపిక్ ఇష్టమా?
నాకు ఈ టాపిక్ కాదు, నువ్వు న్యూస్ ఛానల్ గురించి మణిపూర్ ఏమైతుంది చెప్పు. కాలిపోతుంది దేని గురించి ఊరేగిస్తున్నారు. దేని గురించి ఇదే ధర్మాల మీద గవర్నమెంట్ల మీద ఎవరు చెప్పాడు అయింది అని. ఎవరు చెప్పాడు? అదే స్వామి సోషల్ మీడియా చూడు, దొరకదు. లేదు లేదు చెప్పేది నువ్వు. అక్కడ 2 తెగలకి మధ్యలో గొడవ జరుగుతుంది. ఏది నీకు భారతదేశంలో ఉండట్లేదా? నీకు తెలీదా ఎవడు నువ్వు చెప్పింది అంతా? నువ్వు భారతదేశంలో ఉండట్లేదా? తెలుస్తుంది నీకు, అర్థం కావట్లా. ఇట్లా వీక్ ఉంటే ఎట్లా సార్? ఇట్లా వీక్ ఉంటే ఎట్లా న్యూస్ లో? నేను వీక్ లేను, అర్థమైందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు చెప్పు. జనాలకు అర్థమైంది, నువ్వు చెప్పు. అదే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది నీకు అర్థం కాలేదు. ఎదుటివల్ల ధర్మాల మీద వీడియోలు పెట్టడము, ఫేమస్ అయిపోవడము కాదు. ముందు నీ ధర్మంలో గురించి నువ్వు ఆలోచించు. కాదు గురించి ముందు నువ్వు తెలుసుకో. ఎవడో వాడి ధర్మాన్ని తిట్టాడు అని చెప్పి వాళ్ళ ధర్మం కోసం వాడిని నిలబడుతుంటే నువ్వు పోయి వాడిని తిట్టడం కాదు, నీ పన్ను ఏదో చూసుకో. నేను ఎవరో తిట్టారు ఎవరో చెప్తారని చెప్పడం లేదు. అవతల వాళ్ళ మీద బుద్ధ చల్లడం మానేయండి అంటున్నా. నువ్వు కూడా కంటెంట్ లేకుండా అవతల వాళ్ళ దానికి మెసేజ్లు పెట్టడం ఆపేసి. ఉపయోగం కదా దేశానికి. నువ్వు చేసావు కాబట్టి నేను పెట్టాను, లేకపోతే నాకు అవసరం లేదు కదా. సింపుల్, వాడు చేశాడు కాబట్టి నేను చేశాను, లేకపోతే నాకేం అవసరం. వాడు ఎందుకు చేశాడో నువ్వు అడగాల వాడికి, అది నువ్వు ఎందుకు చేశావు అని. ఇప్పుడు చెప్పేది నేను చెప్పేది నువ్వు అల్లానో ప్రాఫెట్ మొహమ్మద్నో తిడతా, నువ్వు వచ్చి నన్ను కొడతావా? లేకపోతే ఎందుకు చేశారు సార్ మీరు, దీనికి వెనక కారణం ఏంది, ఎప్పుడు చేశారు ఏం అడుగుతావా? వాడు అక్కడ తిట్టలేదు, అర్థమవుతున్నా? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం? నేను చెప్పింది చెప్తాను, నీకేమో నీకు లాజికల్ సెన్స్ లేదని అర్థమవుతుంది. నేను చెప్పిన దానికన్నా నువ్వు సమాధానం చెప్పకపోతే నువ్వు తిట్టే కాడికి వెళ్ళిపోయినా. వాడు మొదటి ప్రశ్న ఇది అడిగినా, ఎక్కడ తిట్టా చెప్పు. నువ్వు కాదు, నువ్వు ఒక్క నిమిషం అన్నావు, ఎంతసేపు అయింది? పావు గంట అయింది. ఒక్క నిమిషం, నువ్వు వీడియో ఎప్పుడు పెడతావు? నువ్వు ఇందాకేమన్నావు? ఒక క్లిప్ నేను అన్న ఆ సెకండ్ ముక్క తీసుకొని నాకు పెట్టు, నేను ఎమ్మటే అకౌంట్ మూసేస్తా అన్న. సో ఎందుకు నాకు పెట్టి ఎమ్మటే మూసేస్తా? వీడియో నువ్వు ఎందుకు చేసావు అంటే నువ్వు అల్లా ఫోటో అడిగినట్టే కదా అని నేను అడుగుతున్నా. కాదు నువ్వు ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు? నేను బ్లాక్ కలర్ షర్ట్. అది ఎందుకు వేసుకున్నావు? తీసేది ఎందుకు? అది నా ఇష్టము మరి కదా. నేను ఎవరి మీద వీడియో చేస్తాను, నా ఇష్టం, నీకెందుకు? అది నా ధర్మం మీద ఉంది కాబట్టి. నీ ధర్మాన్ని నేనేమన్నాను? ఒక్క సెకండ్ క్లిప్ పెడితే నేను అమ్మటే అకౌంట్ మూసేస్తాను. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, చాలా వినయంగా సగౌరవంగా చెప్తున్నాను. నాకు ఇదేంది, నువ్వు ఆ 30 సెకండ్లో లేక 20 సెకండ్లో ఎంతసేపు ఆ మాట అన్నానో అది నాకు పెట్టు చాలు. ఇంకా నేను ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి హ్యాపీగా వెళ్ళిపోతా. ఓకే, నీకు అర్థమైందా? చాలా రైట్. నీకు వేరే వాళ్ళ ధర్మాన్ని అవమానించే వీడియో పెట్టాలా నేను, అంతే కదా? ఎంతవరకు చదువుకున్నావు స్వామి నువ్వు? నేను ఎంతవరకు చదువుకున్నాలే, నీ నోట్లో నుంచి వేరే వాళ్ళ ధర్మాన్ని నువ్వు కించపట్టిన వీడియో నేను పెడతాను. నేను అడిగింది నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని క్వశ్చన్ అడిగా. ఎంతవరకు చదువుకున్నావు? నేను బీటెక్ చేస్తున్నా. బీటెక్ చేసి ఇంతేనా నీకు నాలెడ్జ్ ఉండేది? సామి నీకంటే ఎక్కువ అంటున్నాగా. నువ్వు ఎంత చదివావు అది చెప్పు ఫస్ట్. నాకు అర్థం అవుతుంది నీతో మాట్లాడుతూ ఉంటే నాలెడ్జ్ చాలా. కాదు దీన్ని యూట్యూబ్ లో పెడితే జనాలకు అర్థమైతులే కానీ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు చెప్పు. సరదాగా ఎందుకులే కొట్టుకోవడం కానీ సరదాగా చెప్పి ఎంతవరకు చదువుకున్నావు? నేను ఎంతవరకు చదువుకున్నాలే, నా చదువు గురించి ఎందుకు? తప్పే కాదు. నీ వయసు ఎంత, ఏజ్ ఎంత? నా ఏజ్ నీకైనా ఎక్కువేలే. మంచిది అయితే అన్నవి నాకు వరుసలో లేదంటే చెప్తున్నా వయసు ప్రకారంగా కాదన్నా. ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు అని తెలిస్తే నేను నెక్స్ట్ టైం నుంచి ఈ ఫామ్లో యాడ్ చేస్తా. సో దట్ ఆ తక్కువ చదువుకున్న వాళ్ళని మాట్లాడటానికి నాకు అవకాశం లేకుండా చేస్తా. అట్లా ఉపయోగం కదా, నాకు టైం వేస్ట్ కదా. ఇప్పుడు కంటెంట్ ఏదో వచ్చింది అనుకున్నావు, అది అడుగుతున్నావు, నేను చెప్పేలోపు ఇటు మారుతున్నావు, ఇది అడుగుతున్నావు, ఇటు చెప్పేలోపు అది నేను కంటెంట్ కోసము నేను వీడియోలు చేయడానికో నేను అది కాదు అడిగింది, అర్థమైంది? నేను మానేయండి అంటున్నా. వాణ్ణి మానేయమని చెప్పొచ్చు కదా ఫస్ట్. వాడిని కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. కాదు నువ్వు వాడికి చెప్పి నువ్వు వాడికి చెప్పి తర్వాత నా దగ్గరకు వస్తే నేను వాడికి చెప్పాను రా, నేను ఆల్రెడీ వాడిని తిట్టాను, వాడు అయిపోయింది, కావాలంటే వీడియో ప్రూఫ్ ఇది అని చెప్తే అప్పుడు నేను ఆలోచిస్తా కదా. నీకు ఒక విషయం చెప్తాను విను బాగా. వాడికి ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి నా ఐడి బ్లాక్ చేశాడు. అసలు నువ్వు మా ధర్మం గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదా అని
వాడికి గట్టిగా ఇచ్చాను నేను. అర్థమైందా? ఏ ధర్మం గురించి? ఇస్లాం గురించా? ఇస్లాం గురించి. వాడికి మాట్లాడే అర్హత లేదా ఇస్లాం గురించి? లేదు వాడికి. ఎందుకు? నాకు తెలుసు ఆ విషయం కాబట్టి నేను చెప్పాను. అడుగుతున్నా, నాకు తెలియదు అందుకని. ఎందుకు? ఇప్పుడు కొన్ని కారణాలు ఉంటాయి కదా, ఇది వీడికి చేస్తున్నాడు అందుకే వీడికి అర్హత లేదు, అట్లా ఏమన్నా ఉన్నాయా అని. అది పార్టీల పరంగా. సరేనా? అంటే జనసేన మర్చిపోయి జనసేన అన్నావు కదా అందుకని. జనసేనకి నేను కూడా పవన్ కళ్యాణ్కి ఫ్యాను. పవన్ కళ్యాణ్ ఇచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనేది అందరూ చూస్తున్నారు. ఏం చేస్తున్నాడు చూస్తున్నాం కదా ఏం చేస్తున్నాడు అనేది. ఏమైంది? నాకు ధర్మం లేదు మతం లేదు అన్నాడు. ఎక్కడానే ఇంకా కాషాయం బట్టలు వేసుకున్నాడు. అవును, నాకెక్కడ ధర్మం ఉంది, నాకెక్కడ ఇది ఉంది. ఇస్లాం ని తిట్టాడు ఆయన. ఇస్లాం ని తిట్టలేము. ముస్లిం వాళ్ళ ఇంట్లో క్రిస్టియానిటీని తిట్టాడా? తిట్టలేదు. మరి నేను హిందూ అని చెప్పుకుంటే తప్పే ఉంది. నువ్వు చెప్పుకున్నావు, నువ్వు ముస్లిం అని చెప్పుకో. నువ్వు చెప్పుకో, నేను ప్రౌడ్ ముస్లిం అని చెప్పుకో. నేను ఒకే విధంగా చెప్పుకుంటా, రెండు రకాలుగా చెప్పను కదా. రెండు ఏంది? ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, గెలిచక ముందు ఏమన్నాడు చెప్పు. అసలు నేను ఆయన ఫాలో అవ్వను. కాకపోతే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఆయన చూస్తున్నా. చెప్పు, ఇంత ముందు ఏమన్నా నాకు తెలియదు. సనాతన ధర్మం గురించి అతను ముందు నుంచి మాట్లాడుతూ ఉంటే ఓకే బాగుండేది. కానీ గెలిచిన తర్వాత ఒక రకంగా, గెలవక ముందు ఒక రకంగా. అసలు ఏం మాట్లాడుతున్నారు? మా తల్లిని దోషించారు నారా లోకేష్ గారు అన్నాడు. వాళ్ళతోనే పోయి పొత్తు పెట్టుకున్నాడు. అలాంటి వాడి గురించి మనమే వైఎస్ జగన్ తో పెట్టుకొని నాకేం రూపాయి రాదు, నాకేం సంబంధం లేదు. నా దేవుని తిట్టాడా? నేను నా దేవుని తిట్టాడా? కర్రెత్తుతా నేను. మా దేవుని తిడితే నేను కర్రెత్తుతా. జగన్ తో గాలోని ఇంకెవరితో? నాకు అసలు పాలిటిక్స్ నాకు సంబంధమే లేదు కదా. పాలిటిక్స్ మీకు సంబంధం లేదు కదా. అక్కడ వాడికి నాకు వచ్చింది పాలిటిక్స్ పరంగా. అర్థమైందా? ఎందుకంటే మాట మీద నిలబడాడు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. కాదు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు ఒక వ్యక్తిని మంచోడు అని అనుకుంటావు, తర్వాత వాడి గురించి తెలిసే కొద్దీ వాడు చెడ్డోడు అని తెలిసింది. అంటే నువ్వు రెండు రకాల మాటలు మార్చేవాడిగా అడుగుతున్నా. జస్ట్ నువ్వు అదే మంచోడు అనుకునేవాడు తర్వాత చెడ్డోడు అని తెలిసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. కాదు చెప్పేది, నువ్వు ఫస్ట్ నువ్వు వాడిని మంచోడు అని అన్నావు. ఒక వ్యక్తిని ఎవడో సపోజ్ నీ పక్కన ఉన్న ఎవరో ఫ్రెండ్ చిన్నప్పుడు మంచోడు, నీకు మంచోళ్ళ కనపడ్డాడు, అబ్బా వాడు ఎంత మంచోడు అని అనుకున్నావు. కొన్ని రోజుల తర్వాత వాడి నిజ స్వరూపం తెలిసింది, వాడు చెడ్డోడు అని తెలిసింది. తర్వాత అరే ఇంత చెడ్డోడు అని అనుకున్నావు. అంటే ఇక్కడ నువ్వు రెండు మాటలు మార్చేవాడుగా. నువ్వు కూడా రెండు మాటలు ఏం మార్చాను నేను? అవును, ఫస్ట్ మంచోడు అన్నావు, తర్వాత చెడ్డోడు అన్నావు కదా. అవును, మంచోడు అనుకున్నా. తర్వాత వాడు చేసే విధానం చూసి అర్థమైంది. మరి అలాగే ఆయన కూడా సెక్యులర్ ఉంటే కరెక్ట్ అని అనుకున్నాడేమో. కానీ తర్వాత ఈ దేశంలో పరిస్థితులు బట్టి ఇట్లా కాదు, హిందూ ఉంటేనే కరెక్ట్, వేరే మతాలు ఈ ప్రాబ్లం ఉంది ఆయన అనుకుండేమో. అది తప్పే ఉంది. అలా అనుకోలేదు అతను. అనుకోలేదని నువ్వెట్లా చెప్తూ? ఏదో నువ్వు కల్పిస్తున్నావు ఈ విషయము. అర్థమైంది. బీజేపీ దృష్టిలోకి రావాలని సరే పోనీ పవన్ కళ్యాణ్ సరే ఆ మతాలు ఈ మాటలు మార్చేవాడు అనుకో, నాకేం పోయింది? నీకేం పోలేదు. నువ్వు మాట్లాడుతా ఉంటే నేను చెప్తున్నా ఏందో నేను మాట మార్చిన చిన్నప్పుడు పెద్ద చెడ్డోడు అని చెప్తా ఉంటే పెళ్లి చేసుకుంటాము పెళ్ళాన్ని మంచిదని, అది లంజపంలో చేస్తా ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడడం అని అట్లానే నువ్వు పెట్టుకుంటావా, లేదంటే దాని దగ్గర నుంచి వెళ్ళిపోతావా? మాట్లాడతాంగా. తెలిసిన తర్వాత ఏం మాట్లాడతావు అంటున్నా. తెలిసిన తర్వాత కాదు, ఇది పరువు విషయం, అది పరువు విషయం కాదు కదా. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే ఇట్లా నన్ను ఇట్లా నా భార్య గురించి ఇట్లా అనుకుంటారు, ఇట్లా ఇట్లుంది నా పరిస్థితి ఇట్లుంది అని అనుకుంటారు కదా. ఇప్పుడు దీనివల్ల ఆయనకు వచ్చిన పరువు మాట జరిగినా కూడా పరువు అనేది పోతాది. అర్థమైందా? పవన్ కళ్యాణ్ అర్థమైందా? మా నాయన పెద్ద ఏసువాసి అన్నాడు, మా నాయన ఏ దేవుణ్ణి పాటించాడు అన్నాడు. దాని దగ్గర నాకు సమాధానం ఉంది. కానీ అసలు నిజంగా ఇది పాలిటిక్స్ లోకి పోతుంది. నాకు ఆ సోదంతా అవసరం లేదు. నాకు ఇక ఈ మాట్లాడాల్సిన ఉంటే చెప్పు. ఆ పాలిటిక్స్ మాట్లాడాల్సింది నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్ గురించి ఏం అడగల. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే వాడు కరెక్ట్ ముస్లిం కాదు, అంతేనా? అవును. రైట్, ఓకే, మంచిది. నెక్స్ట్ ఇంకోటి, ఈ ఆడియో మొత్తం యూట్యూబ్ లో వస్తుంది. రైట్, ఇదే స్పిరిట్ ఉండాలి. కాంపిటేటివ్ స్పిరిట్ అంటారు ఇంగ్లీష్ లో.
అది కానీ ధర్మాల మీద వీడియోలు చేయడము మాని. ముందు ఏదైనా నీ ధర్మం గురించి తెలుసుకొని తర్వాత ఇస్లాం గురించి తెలుసుకో. తర్వాత నాకు ఒకటి చెప్పు, పాకిస్తాన్ లో ఇంతకుముందు 20% హిందువులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు 2% అయ్యారు? లెస్ దెన్ 2% యాక్చువల్లీ. నువ్వు పాకిస్తాన్కి వెళ్ళి ఈ మాట అక్కడ ప్రశ్నించాలా, అప్పుడు నేను ఒప్పుకుంటా నీకు నువ్వు నికాసన మగాడివి అని. అర్థమైందా? నువ్వు భారతదేశంలో ఉండి వాళ్ళ గురించి అడగడం కాదు. అయితే నువ్వు పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడొద్దు. నువ్వు పవన్ కళ్యాణ్ పక్క నుండి ఆయనకి ఫ్రెండ్ అంటే మాట్లాడు. నేను భారతదేశంలో ఉన్నా కాబట్టి నువ్వు భారతదేశంలో ఒక్క నిమిషం కాదు. అసలు ఇంతకంటే లాజిక్, ఇంతకంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నాడు పాకిస్తాన్ గురించి ప్రశ్నించకూడదా? భారతదేశంలో ఉన్నాడు పాకిస్తాన్ గురించి అడగకూడదా? పాకిస్తాన్ గురించి ఏమడిగావు నువ్వు? హిందువుల గురించి. ముందు ఇది చెప్పు, అడగకూడదా అడగొచ్చా? ఇది చెప్పు ఫస్ట్. అడగకూడదా? ఏమడిగావు? ఇప్పుడు అడగచ్చు, ఏ విధంగా అడగచ్చు, ఏ విధంగా అడగచ్చు. నువ్వు హిందువుల గురించి అడిగావు. హిందువుల గురించి నేను నీకు హిందూ వీడియో పెడతా, పాకిస్తాన్ లో ఉండే హిందూ వీడియో. వాడు ఏం చెప్తున్నాడు అనేది వింటావా? వాడు ఏం చెప్తున్నాడు? ఇక్కడంతా పాకిస్తాన్ బాగుంది, అంతా హ్యాపీగా ఉంది అని అన్నాడా? సరే, నేను అది కాదు కదా అడిగింది. నేను ముస్లింలు ఇదేంది హిందువులు అక్కడ కష్టాలు అనుభవిస్తున్నారు అదన్నీ నేను అడగలేదు. 20% ఉన్న హిందువులు లెస్ దెన్ 2% ఎందుకు పడిపోయారు? ఇది నా క్వశ్చన్. దీని దగ్గర నీకు సమాధానం ఇది నీకు తెలియదు. ఒక్క నిమిషం, ఇది నీకు తెలియదు. వదిలేసి తెలియదు అన్న అర్థమైపోయింది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఒకప్పుడు వీళ్ళు ఉండేవాళ్ళు బుద్ధిస్టులు, 100% బుద్ధిస్టులు. ఇప్పుడు అది ఏం కంట్రీ అయింది? అది ముస్లిం కంట్రీ అయింది. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ ఇంకోటి ఏది ఉంది ఇక్కడ, బెంగాల్ కదా అవతల పక్క, బంగ్లాదేశ్. ఎంతమంది ఇప్పుడు మెజారిటీ ఉంది ఎవరు అక్కడ? ముస్లింసే ఉన్నారు. ఇంతకుముందు ఎవరున్నారు? ఇంతకుముందు ముస్లింసే ఉన్నారు. కాదు, సెర్చ్ చేసుకో. ఇంతకుముందు హిందూస్ మెజారిటీ అది. అవునా? ఇప్పుడు మన నుంచి సపరేట్ అయినప్పుడా లేదంటే దానికి ముందా? ఎప్పుడు? నాకు ఎప్పుడు ఎగ్జాక్ట్ లేదు కానీ స్టార్టింగ్ నుంచి అయితే అది హిందూ మెజారిటీ. బట్ తర్వాత ముస్లిమ్స్ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి చిన్నగా అది ముస్లిం మెజారిటీ అయింది. అది సపరేట్ కాకముందు హిందూ మెజారిటీ ఉంది. కానీ సపరేట్ అయినప్పుడు చాలా మంది భారతదేశానికి వచ్చేసారు హిందువులు. అర్థమైందా? నువ్వు ముందు చెక్ చేసుకుని అంతా సెర్చ్ చేసుకుని ఏదైనా అడగాలనుకుంటే అడుగు, అంతేకాదు. లేదు అటు కాదు అటు నుంచి అట్లా నేను ఒప్పుకోను. నేను క్లియర్ గా మొన్న దీని గురించి రీసెర్చ్ చేస్తే, ఒక్క నిమిషం, డివైడ్ టైం. ఇంకోటి వెస్ట్ బెంగాల్. ఒక్క నిమిషం, అది ఇంతకుముందు ఏ మెజారిటీ, ఇప్పుడు ఏ మెజారిటీ ఉంది? ఇంతకు ముందు ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఇప్పుడు హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. నేను మెజారిటీ అడుగుతున్నా, ఎవరెవరు ఉన్నారని కాదు. మెజారిటీ ఎట్లా చెప్పాలి? ఇప్పుడు నువ్వు ఏ జిల్లాలో ఉన్నావు నువ్వు చెప్పు. మీరు ఏ జిల్లా? రంగారెడ్డి. తెలంగాణ ఇది? ఓకే. ఇప్పుడు తెలంగాణలో ఏది ఎక్కువ ఉంది? ఎవరి మెజారిటీ ఎక్కువ ఉంది? హిందువులే. మళ్ళీ ముస్లింస్ కూడా ఉన్నారు కదా. అవును, మెజారిటీ కాదుగా వాళ్ళు. మెజారిటీ కాదు, అలానే అక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు. అర్థమైందా నీకు? నా చాలా బాగుందన్నా. సర్లే కానీ ఎందుకులే కానీ ఆ వీడియో పెట్టు, నేను త్వరలో అకౌంట్ మూసేస్తా వీడియో పెట్టంగా నేను, సరేనా? సరే. నువ్వు ధర్మాల మీద వీడియో చేసి కాదు ఇది ఎప్పుడు మాట్లాడదామంటే కరెక్ట్ గా నువ్వు ఈ వీడియో పెడతావు చూసావా? ఇప్పుడు కాదు, నేను ధర్మాల గురించి మాట్లాడకూడదని నీకు నిజంగా ఉందా మనసులో? నిజంగా ఉంది. రైట్, చెప్పేది నా రైట్. అర్థమైంది. ఒక్క నిమిషం మాట్లాడొద్దని అన్నావు కదా, నేను మాట్లాడు. ఎప్పుడు? ఒక్క నిమిషం ముందు ఈ ధర్మం గురించి నువ్వు భగవద్గీత చదివి యూట్యూబ్ లో పెట్టుకుంటావో లేదా నీకు తెలిసింది నీ ధర్మంలో గొప్పతనం, అది చెప్పుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అది చెప్పుకో. అన్ని వేరే ధర్మాలని విమర్శించడం మాని అంటున్నా. నీకు చాలా గట్టి కోరుకుందిలే కానీ ఇంకా టైం పట్టింది. సరే, అది త్వరగా అవ్వాలంటే నీకు ఒక మంచి మార్గం చెప్తా. నేను అల్లా ఫోటో అడిగాను అంటున్నావు కదా, ఆ వీడియో క్లిప్ నాకు పెట్టు. ఎమ్మటే నేను ఇక వేరే మతాల గురించి కాదు కదా, అసలు నేను ఇన్స్టాగ్రామ్ లోనే కనపడను, సరేనా? ఇందాక ఛాలెంజ్ ఒప్పుకున్నావు.
వాడి మీద వీడియో ఎందుకు పెట్టావు అని అడిగాను, అర్థమైందా? అడిగాను నేను. అవును, రెండో సరే, అసలు రెండోది వరకు కూడా వద్దు, ఒకటే ఫస్ట్ ఇది చెయ్యి, నేను మూసి పడేస్తామంటే నీకు అంత పని చెప్పను. వీడియో ఎందుకు చేసావు? నేను వీడియో చేయొద్దా? వీడియో చెయ్యి, అతనికి ఎందుకు అట్లా కాదు, చేయొద్దంటే చేయను, ఆ వీడియో పెడితే నేను ఇంక చేయను. నువ్వు వీడియోలు చెయ్యి స్వామి, నేను అది కాదు చెప్పింది, నీకు అర్థమైందా? నేనేం చెప్తున్నా అంటే నువ్వు వాడి మీద ఎందుకు వీడియో పెట్టావు అంటున్నా. వాడు భగవద్గీత గురించి మాట్లాడాడు కాబట్టి. వాడికి మాట్లాడేలా చేసింది ఎవరు? ఎవరు 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 ఎవరో అడుగు వాడికి, నువ్వు ఎందుకు ఈ రకంగా మాట్లాడావని. కాదు, అంటే నువ్వు వాడేమో ఓపెన్ వచ్చేసి భగవద్గీత గురించి ఏది పడితే అది మాట్లాడతాడు, కానీ నేను మాత్రం వాడి దగ్గరికి వెళ్ళి అన్న భగవద్గీత గురించి ఎందుకు మాట్లాడావన్నా, దగ్గరికి వెళ్ళి అడిగి అని చెప్పడం లేదు నేను. వాడు ఎక్కడో కోవిడ్లో ఉన్నాడు, సరే మెసేజ్ చేసి అడగమంటావు, అదే మెసేజ్ చేసి అడగమంటావు. మరి అదే వాడు మాత్రం ఆ పోస్టు, అరే తమ్ముడు పోస్ట్ ఇలా ఎందుకు పెట్టారా అని అడగడు, వాడు వీడియోకి వచ్చి చేసేస్తాడు. కానీ మేము మాత్రం అన్న వీడియో ఎందుకు చేసామన్నా, భగవద్గీత గురించి ఎందుకు మాట్లాడామన్నా, తప్పు అన్నా అని అనాలా? వాళ్ళు ఎంతో మంది వీడియోలు చేస్తే వీడు చేసినాడు, అర్థమైందా కదా? ఫస్ట్ వీడు చేసి ఉంటే ఖచ్చితంగా వాడిది తప్పు. వేరే వాళ్ళ ధర్మాల గురించి మనం అవమానించకూడదు, కానీ వేరే వాళ్ళు చేసింది చూసి వీడు చేశాడు, ఆ విషయం నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వేం చేయాలా? ఏమైంది ఇప్పుడు? కాదు, నేను ఒకటి చెప్తున్నా, ఓపెన్ గా ఒకటి చెప్తున్నా, వేరే వాళ్ళ ధర్మం గురించి వాళ్ళని కించపరచడం లేదంటే ఆ దేవుడిని తిట్టడం 100% తప్పే. అదే నేను ఒప్పుకుంటాను. అదే కదా. అవును, మరి నేను అలాగేం చేయట్లేదు కదా. ఎవడన్నా చేస్తే మాత్రం నేను తగ్గను, ముందే చెప్తున్నా. నేనైతే ఒకరి జోలికి ముందే పోను, కానీ ఎవరన్నా మా జోలికి వస్తే మాత్రం ముందు నేను నిలబడతాను. ఎవరి జోలికి ఎవరు రారు, ఎవరైనా వస్తే రారు, నువ్వు చెప్పినట్టే రారు. వస్తే మాత్రం చెప్తున్నా, వస్తే మాత్రం ముందు లైన్లో నేను నిలబడతాను. ఎవరైనా అట్లనే నిలబడతావు, నువ్వే రాదు, మేము కూడా నిలబడతాము. సరే రైట్, సరే ఆ వీడియో పెట్టి నేను మరి అకౌంట్ ఎలా డిలీట్ చేయాలంతా చాట్ జీపీటీ చేసి సెర్చ్ చేసుకుంటా, ఈలోపు వీడియో పెట్టేసాయి. సరే సరే. కాదన్నా, ఎంత చదివావో చెప్తే కొంచెం నేను కనీసం వాళ్ళ కోసం. అది నేనేం చింతపరచట్లేదు, తప్ప అసలు అదేం లేదు. అది కాదు కించ నువ్వేం పరుస్తావులే. మీ నాయన గారు ఎంత చదివినారంటే ఏం సమాధానం చెప్తావు? చెప్తాను నేను ఓపెన్ గా. ఇప్పుడు మా డాడీ 10th వరకు చదివి పాస్ అయ్యాడు, అది తప్పే ఉంది. మరి నువ్వు ఒకవేళ మరి ఇంకా దానికి ఎందుకన్నా నేను ఏదో నిన్ను పుల్లబెట్టి గుచ్చుతున్నట్టు నేను ఊరకు అడిగా. గుచ్చబెట్టినట్టు కాదు, చదువుతో ఏమవసరం నీకు అంటున్నాను. ఏం అడిగితే తప్పే ఉంది, అది నువ్వు ఏదో ఇక్కడ ధర్మాల గురించి వచ్చింది, ధర్మాల గురించి మాట్లాడాలా నువ్వు? లేదు జనరల్ గా కాదన్నా, నిన్న అన్నా ఏదో కొంచెం తెలుసుకుందాం, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసి, తప్పే ఉంది అందులో. నాకు చెప్పడం ఇష్టం లేక కాదు, నువ్వు ప్రకారంగా అడిగినావు. నువ్వు కాదు నువ్వు ఇన్నిసార్లు నువ్వు టాపిక్ అటు ఇటు మార్చావు. నేను ఎప్పుడన్నా మహా అయితే ఒక జోక్ వేసుకుంటా తప్ప నేను ఎందుకంటే మాట్లాడడం లేదు, సరేనా? నువ్వు వేరే వాళ్ళ ధర్మాలని ప్రశ్నించడం మాని, ముందు చేస్తా ఆ వీడియో నువ్వు ఆ వీడియో పెట్టేసి ఈ లోపు నేను అమ్మడే చేసేస్తా, సరేనా? నీ ధర్మంలోనే చాలా ఉంది, అది తెలుసుకో ముందు. ఒక్క నిమిషం ఏదో ఎండ్ అయిపోతుంది కదా, ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటే అవ్వదు. మా ధర్మం గురించి నువ్వు చదివావా? నేను చదవలేం లేదు, అది నువ్వు చదువు అంటున్నా. నా ధర్మం గురించి నాకు తెలుసు. నీ ధర్మం గురించి నేను అడగలా, నా దాని గురించి నువ్వు చదివావా? లేదు కదా. మరి నీకు నచ్చినట్టు మాట్లాడటం కాదు, నాకెంతసేపు మీ దాని గురించి మాట్లాడటం నాకు ఈజీయే కదా, నాకు నోరుంది. మా దాని గురించి మాట్లాడితే నేను నీ దాని గురించి సమాధానం చెప్తా, అర్థమైందా? ఇప్పుడు మరి సరే, ఇప్పుడు నువ్వు అన్నావు కదా మా దాని గురించి, నేను అన్నా మరి నాకు సంస్కారం ఉంది, అర్థమైందా? నాకు సంస్కారం ఉంది, నీకు లేదేమో, అది వేరే. గానీ నువ్వు సంస్కారం ఉంటే ఇట్లా వీడియోలు చేయవు, అర్థమైందా? సంస్కారం ఉంటే నువ్వు మా దేవుళ్ళని అట్లా తిట్టవు, తెలుసా? నీ చాట్ చూసి నువ్వు చేసావు కాబట్టి నేను తిట్టాను, అర్థమైందా? లేకపోతే నాకు అవసరమే లేదు కదా. ఏంటిది? నువ్వు చేసావు కాబట్టి నేను తిట్టాను, లేకపోతే నాకు అవసరమే లేదు కదా. నువ్వు నేను చేస్తే నన్ను తిట్టాలి కదా, నువ్వు మా దేవుళ్ళని ఎందుకు తిట్టావు మరి? నువ్వు ఇక్కడ ధర్మాల మీదనే కదా వీడియోలు చేసింది. నువ్వు నా నుంచి ధర్మాలు అంటే నాకు నవ్వుతుంది. నేను చేసింది నేను కదా మాట్లాడింది, నువ్వు నన్ను తిట్టు, మా దేవుళ్ళని ఎందుకు తిట్టావు? మాట్లాడింది దేని గురించి మాట్లాడావు అంటున్నా.
దాని గురించి నీకు క్లియర్ గా ఉండాలి కదా. నేనే ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి చెప్తున్నావు. ఇప్పుడు తప్పు చేసింది నేను కదా, నువ్వు తప్పు నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం ముందు, నేను ముస్లిం కాబట్టి నాకు కొంచెం నోరు తిరగడం లేదు తెలుగులో. నువ్వు నా భాషలో మాట్లాడు, నేను ఖచ్చితంగా సమాధానం చెప్తా. మీ భాష నాకెందుకు? నేను తెలుగు రాష్ట్రంలో పుట్టాను, నేను తెలుగు మాట్లాడతా. మీ భాష భాషలు వస్తాయి మరి ఇంకా మాట్లాడు మంచిగా. నేను అది కాదు, ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్ను మా దేవుళ్ళని అనే హక్కు కూడా లేదు. ఇది పాయింట్ క్లియర్ చేసేస్తాను. అలాగే ఇంకోటి, నువ్వు ఆ వీడియో పెట్టు, నేను ఎమ్మటే అకౌంట్ తీసేస్తా. ఇందులో వేరే ఇది లేదు. నేను అల్లా ఫోటో అడిగినట్టు, లేదంటే ఆ మెసేజ్ల్లో కానీ కమెంట్స్లో కానీ ఎక్కడన్నా ఒక్క చోట, వీడియోలోనే కాదు ఎక్కడన్నా కమెంట్ చేసినా కానీ, ఎక్కడన్నా స్టోరీ పెట్టినట్టు కానీ నువ్వు ఒక్కటి చూపించు, నేను అకౌంట్ మూసేస్తా. ఇది రెండో విషయం. ఇక నువ్వు